హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఇడ్లీ బ్యాటర్ తోటి పునుగులు ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చేసుకోవటం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ఇడ్లీ బ్యాటర్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి మైదాని కొంచెం కొంచెం వేసి కలుపుకోండి. మనకి బోండా కన్సిస్టెన్సీ రావడానికి మైదాని యూస్ చేస్తున్నాం. మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పునుగులు టేస్టీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. కొద్ది కొద్దిగా మైదాని వేసుకొని బోండా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మనకిప్పుడు పునుగులు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లోకి పిండిని వేసుకోండి. ఈ విధంగా ఆయిల్కి సరిపడా పునుగులను వేసుకున్న తర్వాత ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ నెమ్మదిగా కలపండి. ఈ విధంగా ఫోర్క్ తోటి ఒకదానికొకటి అతుక్కొని ఉన్న పునుగుల్ని సపరేట్ చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గరిటెతోటి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన ఈ పునుగులు మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. దోశ బ్యాటర్ తోటి బోండాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశాను. ఒకసారి చూడాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి పునుగుల్ని బయటికి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా పునుగుల్లాగా వేసుకోవడమే. ఇడ్లీ బ్యాటర్ మిగిలినప్పుడు ఈ విధంగా పునుగులుగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా ఈజీ. వితిన్ 10 మినిట్స్లోనే మనం ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు వీటిని చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా వచ్చినాయి అనేది. ఈ పునుగులు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్.